యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సభ్య సమాజం నివ్వెరపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 50 ఏళ్ల వయసున్నటువంటి మహిళ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. దీంతో అడ్డుగా ఉన్నటువంటి భర్తను తొలగించుకోవాలనుకుంది. 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించింది. అంత్యక్రియలు కూడా జరిపించింది గుట్టుచప్పుడు కాకుండా. సరిగ్గా 15 రోజుల తర్వాత ఈమె భాగోతం బయటపడింది. అంతే, పోలీసులు రంగప్రవేశం చేసి ఆమె ప్రియుడితో పాటు ఆమెను కూడా కటకటాల పాలు చేశారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. అక్రమ సంబంధాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. వావి వరుసలు లేకుండా పోతున్నాయి. వయసు భేదాలు కూడా లేవు. వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో అడ్డొచ్చిన భార్యలను భర్తలు, భర్తలను భార్యలు నిర్దాక్షిణ్యంగా అంతం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టోరీలో కూడా ఓ వృద్ధ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తనే అంతం చేసింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకుంది. మాక్లూర్ మండలం కల్లెడ తండాకు చెందిన గుగులోతు శంకర్, యమున భార్యాభర్తలు. శంకర్ మొదటి భార్య మృతి చెందటంతో 40 ఏళ్ల క్రితం యమునను రెండో పెళ్లి చేసుకున్నాడు శంకర్. కొంతకాలంగా సంసారం సాఫీగా సాగింది. 8 ఏళ్ల క్రితం యమునకు అదే తండాకు చెందిన సమీప బంధువు నందుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. నందుతో యమున చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త అక్రమ సంబంధంపై నిలదీశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, శంకర్ అడ్డు తొలగించుకుంటే హాయిగా బతికేయొచ్చని భావించారు. ఈ మేరకు ప్రియునితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 6న కొడుకు కూతురు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఎప్పట్లాగే రాత్రి డాబాపై పడుకోగా ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. అదే అవకాశంగా మలుచుకున్న యమున డాబాపై నుంచి మెట్లు దిగేందుకు వెళ్లిన భర్తను ఒక్కసారిగా కిందకు తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ భర్తను కర్రలతో కొట్టింది. ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సహజ మరణంగా చిత్రీకరించారు. డాబాపై నుంచి పడి శంకర్ మృతి చెందాడని అందరినీ నమ్మించారు. హడావిడిగా అంత్యక్రియలు కూడా పూర్తి చేయించారు. శంకర్ది సహజ మరణం కాదని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాక్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపేసరికి భార్య బండారం బయటపెట్టారు. సహకరించిన ప్రియుడిని సైతం అరెస్టు చేశారు. ఏదేమైనా యమున లేటు వయసులో ఘాటు ప్రేమ ఆమె జీవితాన్ని అంతం చేసిందనే చెప్పాలి. చూద్దాం ఈ అక్రమ సంబంధాలు ఇంకా ఎన్ని దారుణాలకు కారణమవుతాయో. ఆయన 40 సంవత్సరాల క్రితము సెకండ్ మ్యారేజ్ చేసుకొచ్చిన మా పినతల్లి, ఆ పేరు యమున. సో మునిపల్లి నుంచి చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో వాళ్ళు అక్కడ నుంచి ఆమెకి ఎటువంటి చిన్న చిన్న అక్రమ సంబంధాలతో అలవాటు పడినటువంటి మనిషి అన్నట్టు. సో చాలాసార్లు ఇది చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కానీ ఆమె మార్చుకోవడం జరగలేదు. ఇక ఆ పార్టీకి ఈ మధ్యలో ఇంకొక వేరే కొత్త తండావాసితోటే, ఆయన పేరు నందు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఆ ఉద్దేశంలో ఆయన అడ్డొస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనని ఎట్లయినా చంపేసేయాలి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో మెట్ల మీద నుంచి తోసేసి ఆయన సహాయం ద్వారా నందు అనేటువంటి ఆయన సహాయం తీసుకొని ఆయనని ఇనుపరాడుతో కొట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళేసి ఉరివేసి, అంటే మామూలుగా టవాల్ గొంతు నులిమి చంపేయడం జరిగింది అన్నట్టు యాక్చువల్గా. సో దాన్ని మాకు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ మామూలుగా ఏదో యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేసి, అంటే పడిపోవడం జరిగింది, అలానే చచ్చిపోవడం జరిగింది అనేటువంటిది అంటే అలా క్రియేట్ చేయడం జరిగింది అన్నట్టు. అలా చెప్పేసి దాని తర్వాత అంత్యక్రియలు కూడా అదే ఉద్దేశంతో, మరీ చంపేస్తారన్న ఉద్దేశంతో అనుకోకుండా మన క్రిమేషన్ మామూలుగా అంత్యక్రియలు చేయడం జరిగింది. కానీ దాని తర్వాత కొన్ని ఆమె మాటలు మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఆమె ఫోన్ చెక్ చేయడం వల్ల ఇంకొక ఇంటి వాళ్ళకి ఎవరికి ఈ విషయం గురించి చెప్పడం తెలియకుండానే 2-3 గంటల పాటు వేరే వాళ్ళకి ఫోన్ చేయడము, ఇది చేయడం, ఆ కాల్ లిస్ట్ చెక్ చేయడం వల్ల మాకు డౌట్ వచ్చి దీన్ని పోలీస్ దృష్టికి తీసుకుపోవడం ద్వారా అది మర్డర్ కేసుగా మాకు అనిపించింది అన్నట్టు.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు